హలో హై ఫ్రెండ్స్, నా విశ్లేష్. అసలు ఎస్ఆర్హెచ్ పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచి పంజాబ్ సెకండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఫస్ట్ బ్యాటింగ్ కొట్టిన హైదరాబాదు చాలా అంటే చాలా అద్భుతమైన స్కోర్ చేసి చూపించారు. మామూలు స్కోర్ కాదు, 230 చేంజ్ అయితే స్కోరు వెళ్ళడం జరిగింది. మరి దానికి ఎలా స్కోర్ వెళ్ళింది ఏంటి అనేది మాట్లాడుకునే ముందు ఫస్ట్ పంజాబ్ కింగ్స్ చాలా అంటే చాలా ఫీల్డింగ్లో కానీ అండ్ క్యాచ్ పట్టడంలో కానీ చాలా స్కోరు ముందుకెళ్ళడానికి క్యాచ్లు మిస్ చేశారు. చాలా బాగా క్యాచ్లు వచ్చినా కానీ మిస్ ఫీల్డ్ అయిపోయి క్యాచెస్ కింద పడి మరి పంజాబ్ కింగ్స్ ఒకప్పుడు 240 చిల్లర స్కోర్ని చేజ్ చేశారు. అలాగే హైదరాబాద్ని కూడా ఈజీగా చేజ్ చేసుకుంటారు అనుకునే టైంలోనే మంచి వికెట్స్ తీశారు హైదరాబాదు ఫీల్డింగ్, హైదరాబాదు బౌలర్స్ మంచి వికెట్ తీసి క్యాప్టెన్ కానీ పెద్ద పెద్ద వికెట్లు పవర్ ప్లేలోనే 3 వికెట్లు పడిపోయినాయి. అందుకని హైదరాబాద్ టీంలో మంచి ఆల్రెడీ కాటేరమ్మ కొడుకులు అనేసి పేరు పెట్టిన హైదరాబాద్ టీంకి చాలా అద్భుతంగా ఆడి మరి ఒక్కొక్కరు భారీ 6లు 4లు ఇలాగే కొట్టారనమాట. ట్రావిస్ హెడ్ కానీ అభిషేక్ శర్మ కానీ పవర్ ప్లేలో 79 స్కోర్ అయితే చేశారు చాలా అద్భుతంగా. కానీ వికెట్స్ పడకుండా చాలా అద్భుతంగా ఆడి చూపించారు. తర్వాత 3 వికెట్లు అయితే పడడం జరిగింది. తర్వాత మంచి స్కోరు కొట్టడం ఎవరెవరి వల్ల అయ్యిందంటే అది ఆండ్రీ క్లాసన్ అండ్ నితీష్ రెడ్డి, వీళ్ళిద్దరూ ఎండింగ్ దాకున్నారు, మంచిగా ఆడారనమాట. అందుకనే తొందరపడకుండా మంచి స్కోర్ కొట్టారు. మరి పంజాబ్ కింగ్స్ బౌలింగ్ కానీ మంచి బౌలర్స్ ఉన్నారు, బ్యాటింగ్ కానీ మంచి బ్యాటింగ్ ఉంది. కాకపోతే మిస్ ఫీల్డ్ కానీ ఇంకొకటి క్యాచ్ మిస్సింగ్ కానీ ఇవి హైదరాబాద్ టీంకి ప్లస్ అనిపించింది. చాలా మంచిగానే ఆడినా కానీ అంత స్కోర్ పోనీయకపోదురు, కానీ మంచి స్కోరే పోయింది. హైదరాబాద్ టీం ఫస్ట్ ప్లేస్కి వచ్చింది. మరి సెకండ్ నెక్స్ట్ ఇప్పుడు ఆడే వాళ్ళతోని ఎలా ఆడి ఏమేమి చేస్తారు, ఎలా ఆడతారు అనేది చూద్దాం. మరి పంజాబ్ కింగ్స్ని ఓడగొట్టిందంటే చాలా బెటర్ అనిపించాలి. అది కూడా ఫస్ట్ బ్యాటింగ్ ఆడి పంజాబ్ని ఓడగొట్టారు. అది హైదరాబాద్ టీం అంటే. ఓకే ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్.